పిల్లలారా నమస్కారం. యోగజ్యోతి మీ ముందుకు తీసుకొస్తుంది డబ్బు నిర్వహణ, అకౌంటింగ్ సూత్రాల ప్రాథమిక అంశాలు. మనం డబ్బుని ఎలా నిర్వహించాలో నేర్చుకుందాం. ఒక చిన్న కథతో మొదలు పెడదాం. మీ పుట్టినరోజున మీకు 500 రూపాయలు బహుమతిగా వచ్చాయి. మీ అంకుల్ మీకు 500 రూపాయలు ఇచ్చారు. మీరు పిజ్జా కోసం 200 రూపాయలు ఖర్చు చేశారు. ఎంత మిగిలింది? కరెక్ట్, 300 దాచుకున్నారు. చూసారా? మీరు ఇప్పుడు ఏం చేశారు? మీరు ఇప్పుడే అకౌంటింగ్ చేశారా? ఇదేదో అకౌంటింగ్ లాగుందే. ఎస్, ఇదే అకౌంటింగ్ కదా? అవునా కాదా? ముఖ్యమైన విషయాలు నేర్చుకుందాం. మీకు వచ్చే డబ్బు, పాకెట్ మనీ, బహుమతులు ఇవన్నీ కూడా ఆదాయం అంటాం. దాన్ని ఇంగ్లీష్లో ఇన్కమ్ అంటాం. అలాగే మీరు ఖర్చు చేసే డబ్బు, ఆటల మీద, ఆహారం మీద, పిజ్జా మీద మీరు ఖర్చు చేసే డబ్బుని ఖర్చు అంటాం. ఇంగ్లీష్లో ఎక్స్పెన్స్ అంటాం. మీ దగ్గర మిగిలిపోయిన డబ్బుని పొదుపు అంటాం, లేదా సేవింగ్ అంటాం. ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. మీ నోట్బుక్లో ఇలా రాసుకోండి. ఈ వారం మీ ఆదాయం ఎంత, మీ ఖర్చులు ఎన్ని, మీరు ఎంత దాచుకున్నారు. చూసారా అకౌంటింగ్ ఎంత సరళంగా, ఎంత ఈజీగా ఉందో? మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఆస్తి వర్సెస్ అప్పు, ఆస్తులు వర్సెస్ అప్పులు. ఆస్తి అంటే ఏంటి? ఇంగ్లీష్లో దీన్ని యాసెట్ అంటారు. యాసెట్ అంటే ఏంటి? ఆస్తి అంటే ఏంటి? మన దగ్గర ఉన్నవి. మీ దగ్గర ఏమున్నాయి? సైకిల్ ఉంది, క్రికెట్ బ్యాట్ ఉంది, దాచుకున్న డబ్బు ఉంది. ఇది మీ దగ్గర ఉన్నవి. దాన్నే ఆస్తి, యాసెట్ అంటారు. మరి మీరు మీ స్నేహితుడి దగ్గర 100 రూపాయలు తీసుకున్నారు. మీరు తిరిగి దాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదా. అందుచేత దాన్ని అప్పు అంటారు తెలుగులో. ఇంగ్లీష్లో లయబిలిటీ అంటారు. ఉదాహరణ చూద్దాం. మీ స్నేహితుడు మీకు 100 రూపాయలు ఇచ్చారు. అది ఒక అప్పు. మీ దగ్గర ఉన్న పిగ్గీ బ్యాంక్లో ఉన్న డబ్బులు, అది ఒక ఆస్తి. అకౌంటింగ్లో ఒక గోల్డెన్ రూల్ ఉంది. ఏంటది? ప్రతి డబ్బు కదలికకు 2 వైపులా ఉంటాయి. ఉదాహరణకి, మీరు 500 రూపాయలకి ఒక క్రికెట్ బ్యాట్ కొన్నారనుకోండి. డబ్బు తగ్గింది, క్రికెట్ బ్యాట్ వచ్చింది. డబ్బు మీ చేతిలో నుంచి షాపు వాడి చేతిలోకి వెళ్ళిపోయింది. షాపు వాడి చేతిలో ఉన్న క్రికెట్ బ్యాట్ మీ చేతిలోకి వచ్చింది. ఇదే అసలైన అకౌంటింగ్ ఆలోచన. ఏవి మన చేతిలోంచి వెళ్తున్నాయి, ఏవి మన దగ్గరికి వస్తున్నాయి అని మనం తెలుసుకునే ప్రయత్నమే అకౌంటింగ్ ఆలోచన. బ్యాలెన్స్ అంటే ఏమిటి? నీ దగ్గర ఉన్నది ఈజ్ ఈక్వల్ టు అది నీకు ఎలా వచ్చింది అని తెలుసుకుంటే దాన్ని బ్యాలెన్స్ అంటారు. నీ దగ్గర ఉన్నది ఈజ్ ఈక్వల్ టు అది నీకు ఎలా వచ్చింది. ఈ 2 బ్యాలెన్స్ అయితే దాన్ని బ్యాలెన్స్ అంటారు. సరళంగా చూద్దాం. మీ దగ్గర ఉన్నది ఎంత? 300. ఎలా వచ్చింది? 500 బహుమతిగా వచ్చింది. అందులో నుంచి పిజ్జాకి 200 ఖర్చు చేశాము. దేర్ఫోర్ 500 మైనస్ 200 ఈజ్ ఈక్వల్ టు 300 బ్యాలెన్స్. 2 సమానంగా ఉన్నాయా? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్. 2 సమానంగా ఉన్నాయా? దీన్నే
అకౌంటింగ్ బ్యాలెన్స్ అంటారు. సరదాగా నేర్చుకుందాం. మినీ షాప్ గేమ్ ఆడదాం. మీ దగ్గర 1000 రూపాయలు ఉన్నాయనుకుందాం. 1000 రూపాయలు అంటే మనం ఎన్నో బోర్డు గేమ్స్ ఆడతాం కదా, ఫేక్ రూపాయలు అనుకుందాం. 1000 రూపాయలు మీరు ఎలా ఉపయోగిస్తారు? గేమ్కి కొన్ని నియమాలు ఉన్నాయి. మీరు కొన్ని వస్తువులను కొనాలి. పెన్నును కొనవచ్చు, చాక్లెట్ మొదలైనవి కొనుక్కోవచ్చు. స్నేహితులకు అప్పు ఇవ్వండి. పిగ్గీ బ్యాంక్లో పొదుపు చేసుకోండి. 15 నిమిషాలు అయిన తర్వాత, గేమ్ అయిన తర్వాత మీ నోట్బుక్లో రాసుకోండి. మీ దగ్గర ఉన్నవి ఎంత, మీ అసెట్స్ ఎంత, మీరు ఇవ్వాల్సినవి ఎంత, లయబిలిటీస్ ఎంత, మీరు ఖర్చు చేసినవి ఎంత, ఎక్స్పెన్సెస్. ఈ గేమ్ ఆడితే మీకు అకౌంటింగ్ గురించి అంతా తెలిసిపోతుంది. డబ్బుల డైరీ మెయింటైన్ చేయండి, మనీ డైరీ. మనం ఖర్చు చేసే ప్రతి రూపాయిని ఇలా దాచుకుందాం. ఒక టేబుల్ చూసారా? ఈ టేబుల్ డేట్, తేదీ, ఏం జరిగింది, వాట్ హ్యాపెండ్, వచ్చిన డబ్బు, ఖర్చు చేసిన డబ్బు, ఇవి ఆ టేబుల్. సో తేదీ సోమవారం, మీ బర్త్డే. ఆ రోజు పాకెట్ మనీ వచ్చింది, 500 రూపాయలు వచ్చింది. అందుచేత వచ్చిన డబ్బులు 500 రాసుకున్నాం. మంగళవారం స్నాక్స్ కొన్నాను, పిజ్జా కొన్నాను. వచ్చిన డబ్బులు ఏమీ లేదు. ఖర్చు చేసిన డబ్బు ఎంత? 100 రూపాయలు. అక్కడ రాసుకున్నాం. ఇలా గుర్తుంచుకోండి. ప్రతిరోజు మీ ఖర్చులను ఇలా నోట్బుక్లో రాయడం వల్ల మీ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయో మీకు తెలుస్తుంది. మన జీవితమే ఒక అకౌంటింగ్ పుస్తకం. డబ్బు గురించి ఆలోచిద్దాం. వీటిని ఎప్పుడైనా గమనించారా? డబ్బు వృధా చేయొద్దు అని అమ్మా నాన్నలు ఎందుకు అంటారు? ఆలోచించండి. మనం డబ్బును ఎందుకు పొదుపు చేయాలి? ఆలోచించండి. అవసరానికి మించి అప్పు చేస్తే ఏమవుతుంది? ఆలోచించండి. గుర్తుంచుకోండి, మనం తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం మన అకౌంటింగ్ డైరీలో ప్రతిబింబిస్తుంది. పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో మనం కోరుకున్నది సాధించవచ్చు. పిల్లలారా, ఆలోచించండి. డబ్బుని వృధా చేయరాదు, డబ్బుని పొదుపు చేయాలి. అవసరానికి మించి అప్పులు చేయరాదు. ఎందుకు? ఆలోచించండి, మీకే తెలుస్తుంది. మంచి విలువలు నేర్చుకోండి, గొప్ప భవిష్యత్తును పొందండి. డబ్బును గౌరవించడం అంటే మన శ్రమను గౌరవించడమే. అవగాహన పెంచుకోండి, అవేర్నెస్ పెంచుకోండి. ఖర్చులను గమనించడం బాధ్యత గల లక్షణం. ప్రతిరోజు పుస్తకంలో మనం ఎన్ని ఖర్చులు పెట్టాం, ఎక్కడి నుంచి డబ్బు వస్తున్నది, ఎక్కడికి డబ్బులు వెళ్తున్నాయి రాసుకోండి. క్రమశిక్షణతో ఉండండి, డిసిప్లిన్ చేసుకోండి. రోజు కొంచెం పొదుపు చేయడం ఒక మంచి అలవాటు. మనం ముందు పొదుపు చేసి తర్వాత ఖర్చు పెట్టాలి. బాధ్యతగా ఉండాలి. బాధ్యత అంటే అవసరానికి మించి ఖర్చు చేయకుండా ఉండడం ముఖ్యం. మన దగ్గర డబ్బు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేయరాదు. ఉన్న డబ్బుని పొదుపుగా వాడుకోవాలి, బాధ్యతగా వాడుకోవాలి. అవసరానికి మించి ఖర్చు చేయకుండా ఉండడం ముఖ్యం. అది కావాలి, ఇది కావాలి, ఇది కొంటాను, అది కొంటాను అని గొడవ చేయరాదు. ఈరోజే నిర్ణయం తీసుకోండి. మంచి ఆర్థిక అలవాట్లు మనల్ని విజయపథంలో నడిపిస్తాయి. నేడు మీరు చేసే పొదుపు రేపు మీకు తోడుగా ఉంటుంది. ఎందుకు చెప్పండి? క్విజ్ టైం. మీరు జీనియస్ కావాలా? పిల్లలు, ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మొదటి ప్రశ్న, మీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, 70 రూపాయలు ఖర్చు చేశావు, ఇంకా నీ దగ్గర ఎంత మిగిలి ఉంది? కరెక్ట్, 30 రూపాయలు మిగిలి ఉంది. రెండవ ప్రశ్న, మీ స్నేహితుడు మీకు 50 రూపాయలు ఇచ్చాడు, ఇది నీకు ఆదాయమా లేదా అప్పా? ఇన్కమా లేదా లయబిలిటీనా?
ఆలోచించండి. లయబిలిటీ కరెక్ట్. మూడవ ప్రశ్న, నీ దగ్గర ఉన్న సైకిల్ ఆస్తియా లేక ఖర్చా? అసెట్ అవుతుందా లేక ఎక్స్పెన్స్ అవుతుందా? ఆలోచించండి. కరెక్ట్, యాసెట్ అవుతుంది. ఆలోచించి చెప్పండి. సమాధానాలు మీ డైరీలో రాయండి. ఈ సరదా ప్రశ్నలు మిమ్మల్ని ఆర్థికంగా తెలివైన వారిగా మారుస్తాయి. పిల్లల్లారా, డబ్బు చాలా ముఖ్యమైనటువంటి విషయం. వృధాగా ఖర్చు చేయరాదు, అవసరానికి మించి ఖర్చు చేయరాదు, పొదుపుగా వాడుకోవాలి. ఎందుచేత? చూడండి, మన దేశంలో ఎంతోమంది బీదవాళ్ళు ఉన్నారు. వారందరికీ మీరు సహాయం చేయాలి. మీరు పొదుపుగా పొదుపు చేసి మీకున్న దాంట్లో కొంత భాగము ఇతరుల కోసం వెచ్చించండి. మన దేశంలో బీదవాళ్ళకి సహాయం చేయండి. పరోపకారార్థం ఇదం శరీరం. మన శరీరం మనకి ఇతరులకు సహాయం చేయడానికై భగవంతుడు మనకి ఇచ్చాడు. అందుచేత మనం ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేయడానికి కోసం మనం డబ్బుని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. దుబారా చేయరాదు, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టరాదు. మన దేశంలో ఉన్న ఎంతోమంది బీదవాళ్ళ కోసం మీరు కష్టపడి సంపాదించి అది వాళ్ళని జీవితాలని బాగు చేయడానికి కోసం మీరు వాడవలెను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.